అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ముందుగా ఈరోజు ప్రతి మనిషికి కొంతమందికి సాయంత్రం 4 అయిందంటే టీ తాగకుండా ఉండలేరు. అంతేకాకుండా ఇద్దరు మిత్రులు కలిసినా లేకపోతే ఫ్రెండ్స్ కలుసుకున్నా టీ తాగుదాం దాని అక్కడ దగ్గరలో ఉన్న బడ్డీకి వెళ్ళి టీ తాగటం అలవాటు. ఆ తాగేటప్పుడే ఈ రకమైన టీలు తాగటం వలన శారీరకంగా చాలా మంచిదని మన వైద్యులు తెలియపరుస్తూ ఉన్నారు. ఉదాహరణకి తలనొప్పిగా ఉందనుకోండి, తలనొప్పి తగ్గాలంటే లవంగాలు టీలో వేసుకుని తాగితే ఆ లవంగాల ద్వారా దిగిన రసం ద్వారా టీ తాగితే కనుక తలనొప్పి ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది. బాగా నిద్ర పట్టాలంటే కూడా టీ తాగొచ్చు. దానికి దాల్చిన చెక్క వేసుకుని టీ తాగితే మంచి నిద్ర వస్తుంది. వికారం తగ్గి ఆకలి పెరగాలంటే అల్లం టీ తాగాలి. గొంతు సమస్యలకు లెమన్ టీ తీసుకోవాలి. దగ్గు ఉంటే పసుపు టీని సేవిస్తే మంచిది. పసుపు టీ ఏంటి అనుకోవచ్చు, మనం తాగే టీలోనే ఒక చుక్క పసుపు వేసుకుని దాన్ని మిక్స్ చేసుకుని వేడి చేసుకుని టీ తాగితే దానివల్ల దగ్గు, కఫం ఇలాంటి ఏమున్నా సరే ఇమీడియట్లీ రిలీఫ్ ఇస్తుంది. గొంతులో ఉన్న కఫం కూడా బయటకు వచ్చేస్తుంది. అంతేకాకుండా మందార పువ్వుల టీ తాగితే బీపీ తగ్గుతుందంట. మందార పువ్వుల టీ ఏంటా అని అనుకోవచ్చు. మందార పువ్వులు ఉంటాయి కదా మన ఊళ్ళల్లో, ఆ పువ్వుల్ని టీలో వేసుకుంటే రెక్కల్ని బీపీ తగ్గుతుంది. గ్రీన్ టీ సేవిస్తుంటే బరువు తగ్గుతారు. ఇవన్నీ కూడా హోమ్ చిట్కాలే. వీటిలో ఇవన్నీ కూడా మనం పాటిస్తే కనుక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా V25 న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.